మహాసేన రాజేష్ తప్పుకుంటున్నట్లేనా పి గన్నవరం నుంచి చాలా అంటే కొద్దిగా అక్కడ రాజకీయ సమీకరణాలు తన మీద తనకి వ్యతిరేకంగా జరిగినటువంటి అనేక పరిణామాలు గతంలో తను మాట్లాడినటువంటి అనేక అంశాలు వివాదం కావటం ఆ వివాదమైనటువంటి నేపథ్యంలో అవన్నీ ఇప్పుడు తన చుట్టూతా తిరగటం అవి తనకి తన పార్టీ తెలుగుదేశానికి జనసేనకి నష్టం జరిగే విధంగా ఉన్నాయి కావున నేను తప్పుకుంటున్నాను అనే విధంగా తను ప్రకటన చేసినట్లున్నారు ఏంటి ఒకసారి ఆ బయట తప్పుకుంటున్నాననే బయట ఉంటే ఒకసారి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి ఒక్క సామాన్యుడికి అవకాశం వస్తే ఇంత వ్యవస్థ ఏకమైపోయింది నిజంగా పోటీ చేయడానికి వస్తేనే ఇంతమంది ఇంత వ్యవస్థ ఏకమైపోయిందంటే ఒకవేళ తప్పు జారి మేము గెలుస్తుంటే నా వల్ల పార్టీకి చెడ్డ పేరు రావడమే నాకు ఇష్టం లేదు లేకపోతే నేను ఎలాంటిదన్నా ఫేస్ చేస్తాను కానీ నన్ను పూచిగా చూపించి నన్ను బ్యాట్ చేసి తద్వారా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఎప్పుడు నెట్టేద్దాం లోకేష్ గారి మీద నెట్టేద్దాం అన్నట్టు ట్రై చేస్తాను నా వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది అని భావిస్తే నేను ఎంతవరకన్నా తగ్గడానికి నేను రెడీగా ఉంటాను ఎందుకంటే నాకు రాష్ట్రం బాగుపడాలి జగన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడు ఆయన నుంచి రైట్ దాంట్లో ఆయన చెప్పినటువంటి సారాంశం ఏంటంటే ఆ రోజు నా చేత అలా మాట్లాడిచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ అవసరం కోసం నేను వైసీపీలో ఉన్నప్పుడు నా చేత ఇలా మాట్లాడిచ్చారు ఇప్పుడు మరలా అయ్యే నా దగ్గర తీసుకొని నా మీద డ్యామేజ్ చేస్తున్నారని సరే కొంత అది కొంచెం సబ్జెక్టే కొంచెం వివాదపరమైనటువంటి సబ్జెక్టు ఏదైనా రాజకీయాల్లోకి వచ్చేటువంటి వాళ్ళు లేదా భవిష్యత్తు రాజకీయ లో ఎదగాలనుకున్నటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా మాట్లాడటం అవసరం అంటే అందుట్లో పర్టికులర్గా కులాలు మతాలు వీటి గురించి మాట్లాడినప్పుడు అవి ఆ రోజుకి మనల్ని చూసేటువంటి వాళ్ళు కొంత అప్రిషియేట్ చేయొచ్చాము కానీ తర్వాత దాని డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది అవి ఎప్పుడైతే మనం ఒక మెట్టు ఎదగటానికి ఉపయోగపడతామో ఆ మెట్టు ఎదిగేటువంటి సందర్భంలో అవి వాళ్ళని తినేస్తాయి ఇప్పుడు చట్టసభల్లో పి గన్నవరంలో ఖచ్చితంగా గెలిస్తే తను ఎమ్మెల్యే అయ్యేవాడు చట్టసభల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉండేది బట్ ఇప్పుడు అనుకోకుండా తను ఆ వివాదంలోకి వెళ్ళటంతో చాలా కొంత వివాదాలు రావటం సరే తనంతట తానుగా తెలుగుదేశం పార్టీకి జనసేనకి నష్టం జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో తను రాజకీయంగా తప్పుకుంటున్నాను తను రాజకీయంగా తప్పుకుంటాను అనే విధంగా మాట్లాడినట్టున్నారు ఇప్పటికే తెలుగుదేశం ఐవీఆర్ఎస్ సర్వే అని ఎవరో ఒకరి మీద సర్వే కూడా చేస్తున్నట్లుంది సతీష్ ఏంటి అక్కడ అసలు అంటే వేరే సర్వే చేస్తున్నారా ఏంటి అంటే స్టార్టింగ్ అసలు ఎప్పుడైతే ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించారో సార్ ప్రకటించినప్పటి నుంచి కూడా పి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన సంబంధించిన శ్రేణులు అందరూ కూడా ఒక్కసారిగా వాళ్ళ అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తారు ఎందుకంటే స్థానికంగా ఇక్కడ చాలా కాలం నుంచి ఎప్పటి నుంచో సీనియర్స్ నాయకులు ఉన్నారు వాళ్ళందరినీ పక్కన పెట్టి రాజేష్ ఇవ్వడం ఏంటని చెప్పేసి కూడా వాళ్ళందరూ పూర్తిగా కూడా వాళ్ళందరూ ఘర్షణ కూడా చోటు కూడా చేసేస్తున్నారు మొన్న ఏదైతే ఇద్దరు కూడా టీడీపీ జనసేన నాయకులందరూ కూడా ఒక సమన్వయం మీటింగ్ పెట్టుకుంటే అక్కడ కూడా భారీ స్థాయిలో ఒకరి మీద ఒకరు కూడా విరుచుకుపడడం జరిగింది సార్ ఈ నేపథ్యంలో గంటి హరీష్ మాధవ్ కూడా అక్కడ రావడంతో ఆయన కారు కూడా అక్కడ ధ్వంసం చేసిన పరిస్థితి నెలకొంది సార్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మహాసేన రాజేష్ ని పి గన్నవరంలో అడుగు పెట్టినారు అయినప్పటికీ కూడా అప్పుడు ఆయన ఆ వీడియో చూసిన వెంటనే కూడా నేను రేపే అంటే శుక్రవారం రేపే అక్కడ నుంచి ప్రచారం మొదలు పెడతానని చెప్పేసి ఆయన వీరు వినాయక స్వామి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకుని అంబేద్కర్ మా పూలమాల వేసి నేరుగా కూడా ప్రచారం మొదలు పెట్టడం కూడా కొంతమంది నాయకులు కలిసి రావడం జరిగింది సార్ అది నిన్న జరిగిన వెంటనే ఈ రోజు ఉదయం చూస్తే మాత్రం వెంటనే ఆయన ఛానల్లోనే ఒక వీడియో అయితే రిలీజ్ చేసేసారు ఎందుకంటే ప్రధానంగా కూడా ఆయన అన్న మాటల్లో కూడా ఈ రోజు విశాఖపట్నంలో బ్రాహ్మణ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా నిరసన వ్యక్తం చేశారు ఎట్టి పరిస్థితుల్లో ఆయన సీటు మాత్రం ఇస్తే గనక నేరుగా చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడిస్తామని చెప్పేసి బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా గట్టిగా ప్రస్తావించడంతో ఇవన్నీ కూడా తను తీసుకుని నేరుగా నాకులాంటి నాయకుడు అయితే నేనున్న ఒక సామాన్య వ్యక్తిని ఒక నాయకుడు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వ్యక్తి వల్ల పార్టీకి నష్టం కలిగినా చంద్రబాబుకి నష్టం జరిగినా లేదంటే పార్టీ ఆ జనసేనకు సంబంధించి అధినేతకు నష్టం జరిగితే ఎవరికి నష్టం జరిగినా సరే నా వల్ల నష్టం జరుగుతుందంటే కనుక నేను పార్టీ నుంచి తప్పుకోవడం కూడా సిద్ధంగా ఉంటానని చెప్పేసి కూడా ఆయనకి కూడా ఆ విషయం కూడా చెప్పడం జరిగింది సార్ ఏదేమైనప్పుడు కూడా అంటే దీని ప్రస్తుతం అయితే దీన్ని మనం మరొక కోణంగా కూడా మనం చూడొచ్చు సార్ ఎందుకంటే వైసీపీకి సంబంధించిన నాయకులు మరొక కోణం కూడా ఎందుకంటే దాంతో ఒక పొలిటికల్ డ్రామా కింద కూడా చూస్తున్నారు సార్ ఎందుకంటే ఓవరాల్ కూడా
ఆయన ఛానల్లో ఏదైతే నేను తప్పుకుంటున్నాను కానీ ప్రజల్లో ఒక సానుభూతి కలుగుతుంది, వీళ్ళందరిలో కూడా ఒక సానుభూతి కలుగుతుంది కాబట్టి ఎందుకు అయ్యో మహాసేన రాజేష్ కి టికెట్ ఇస్తే, ఒక సామాన్య వ్యక్తికి టికెట్ ఇస్తే ఇలా చేయడం ఏంటి, వైసీపీ వాళ్ళు ఇలా చేస్తున్నారా అని చెప్పేసి ఒక సానుభూతి కలిగే అవకాశం కూడా లేకపోలేదని చెప్పేసి కూడా మరికొంత కూడా చెప్పడం జరుగుతుంది సార్. ఏదేమన్నప్పుడు కూడా అంటే వైసీపీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్సీ అనంతబాబుకి సంబంధించిన వ్యక్తి మర్డర్ చేస్తే ఆయన పార్టీలో కొనసాగిస్తున్నారు, వివేకానంద రెడ్డిని హత్య చేసిన వ్యక్తి పార్టీలో కొనసాగిస్తున్నారు. మరి నేను ఏ తప్పు చేశానని కనీసం అసెంబ్లీలో అడుగు పెడతాను ఒకే ఒక్కరి మీద వైసీపీ సంబంధించిన నాయకులు అంత కక్ష కట్టారని చెప్పేసి కూడా ఈ రోజు మహాసేన రాజు చెప్పుకొని రావడం జరిగింది సార్. రైట్. నెక్స్ట్ అండి వసంత వర్సెస్ ఉమా, మైలవరం తమ్ముళ్ళు. మొత్తానికి ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. నేను ఉమాకి సహకరిస్తాను, పార్టీకి సహకరిస్తాను, ఉమాకి కూడా సహకరిస్తానని ఇద్దరు రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి, ఇద్దరు కాదు ప్రస్తుతానికైతే వసంత కృష్ణప్రసాద్ ప్రకటించారు. మరి చూడాలి ఇది ఏంటి.